ఆవిడ చేతి నిండా తూ 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 అని ఉంగులేసుకుని శివలింగానికి రాయి. ఆ నీలనక్క నాయనార్ కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం. నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావు, ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు. నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చేయలేదు, నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను పూజ శివాపచారం అని బాధతో వెళ్ళాడు. పడుకు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు. నాయనార్ చూసావా, నా ఒళ్ళంతా చూసావా, సాలెపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు, నా ఒళ్ళంతా పాకి, నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా? ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి, శివుడి మీదే సాలెపురుగు పాకుతోందని నమ్మి, శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలెపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదమో అక్కడ దద్దురెక్కలేదు, మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కే. నీకు కష్టం అనిపించింది, నాకు ఆవిడ భక్తి కనపడింది, భార్య కాళ్ళ మీద పడి తీసుకురావాలి. శివుడికి క్షమార్పణ చెప్పి నీలనక్క నాయనార్ భార్య కాళ్ళ మీద పడి ఇంట్లోకి తీసుకు. ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు. ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయనకు